ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. నమస్తే, వెల్కమ్ టు ఇన్డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. మనం తరచూ ఇన్డెప్త్ లో ఏలియన్స్ గురించి, వారు ప్రయాణించే యూఎఫ్ఓల గురించి ప్రస్తావించుకుంటూనే ఉన్నాం కదా. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 300కి పైగా అంశాలకి సంబంధించిన సంఘటనలు వార్తల్లోకి వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే అవి కూడా ఎక్కువగా అమెరికా దేశంలోనే నమోదవుతూ ఉండటం గురించి కూడా చెప్పుకున్నాం. తాము అగ్రదేశమని చాటుకోవడానికి ఇలాంటి ప్రాపగాండా ప్రచారం జరుగుతూ ఉంటుందని కూడా చెప్పుకున్నాం. అలాంటిదే మరో ప్రచారం గత 2 వారాలుగా జరుగుతూ ఉంది. అయితే ఈసారి అమెరికాకు చెందిన ఓ మాజీ సైనికుడు, హెలికాప్టర్ పైలట్ అయిన అలెక్స్ కొలియర్ ప్రకటనతో ఇది మొదలైంది. ఎందుకు ఆయన ఏమన్నారంటే, తాను 2 ఏలియన్స్ తో 3 నెలల పాటు ముచ్చట్లు పెట్టానని, అది కూడా తనను వారు భూమిపై నుంచి మాయం చేసి తమ యూఎఫ్ఓలోకి తీసుకుపోయారని చెప్పుకొచ్చారు. అక్కడ 3 నెలల పాటు సమయం గడిచిపోయినా తిరిగి తాను భూమిపైకి చేరేసరికి కేవలం 18 నిమిషాలు మాత్రమే గడిచిపోయినట్టు గుర్తించానని చెప్పుకోవచ్చు. ఇది ఎంతవరకు నిజమో కానీ, ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీకి నిలువైన అమెరికాలోని ప్రజలు మాత్రం ఆసక్తిగా ఉన్నారు. వారు ఇప్పటికే చాలా మంది ఏలియన్స్ భూమిపై ఉన్నారని ప్రగాఢంగా నమ్ముతుంటారు. వాటి గురించి రకరకాల కథలు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అమెరికా ఆర్మీకి చెందిన మాజీ హెలికాప్టర్ పైలట్ అలెక్స్ కొలియర్ కూడా ఇదే తరహా కథను ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆయన సైన్స్ ను ఫిక్షన్ ను కలగలిపి ఒక వింత వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తాను 1980వ దశకంలో ఏలియన్లను కలిసి మాట్లాడినట్లు 2024 ఫిబ్రవరి నెలలో చెప్తున్నారు. పైగా తాను చెప్తున్న విషయాలకు ఏ ఆధారాలు చూపడం లేదు. కేవలం మాటలతోనే ఆసక్తినిపించే ప్రయత్నం చేశారు. తాను కలిసిన ఏలియన్ల పేర్లు విసియుస్, మోరోఅనే అని వెల్లడించారు. ఈ 2 ఏలియన్లు 7 అడుగుల ఎత్తుతో నీలి రంగులో ఉన్నారని, తనను చాలా పెద్ద అంతరిక్ష నౌకలోకి తీసుకెళ్లారని అలెక్స్ వివరించారు. మొత్తం ఈ ఘటన ఎలా జరిగిందో చెప్పలేదు కానీ కేవలం తీసుకుపోయారనే చెప్పుకొచ్చారు. సదరు స్పేస్ షిప్ లోకి వెళుతూ ఏలియన్లతో కులాసాగా ముచ్చట్లు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా వారిని మన భూమి గురించి, వారికి చెందిన గ్రహం గురించి అనేక విషయాలు ప్రస్తావించారు. అమెరికా టెక్నాలజీ గురించి అభిప్రాయం చెప్పండి అని వాళ్ళని అడగ్గా, తమ కంటే 400 ఏళ్లు అడ్వాన్స్డ్ గా అమెరికా ఉందని ఒక ఏలియన్ బదిలిచ్చిందన్నారు. సదరు యూఎఫ్ఓ లేదా స్పేస్ షిప్ లో నేను ఏలియన్లతో కలిసి 3 నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణించానని చెప్పారు. భూమిపై సమయానికి కేవలం 18 నిమిషాలతో ఈ 3 నెలలు సమానమంటూ ఫిక్షన్ ను జోడించారు. ఇంకా చాలా విషయాలు ఆయన మీడియాతో పంచుకున్నారు. కానీ ఎప్పుడో 4 దశాబ్దాల క్రితం జరిగిన ఇంత ముఖ్యమైన విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఎలా ఉంచారన్న ప్రశ్నకు అటు ఇటుగా సమాధానం ఇచ్చారు. అప్పట్లో అమెరికా ప్రభుత్వం అధికారులు ఈ విషయంపై మాట్లాడటంపై నిషేధం విధించిందని తన చర్యను సమర్థించుకున్నారు. అయితే ఆయన ఈ ఘటనకు సంబంధించి చెప్పిన విషయాలు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి. మరి ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నారో తెలియదు కానీ, అంతరిక్షం గురించి, గ్రహాంతర వాసుల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వారికి మాత్రం ఇదో చర్చనీయాంశంగా మార్చేశారు అలెక్స్ కొలియర్. విశ్వంలో మనుషులు ఒంటరిగా లేరు. మనుషులకు తోడుగా అనేక ఇతర గ్రహాంతర జీవులు కూడా ఉన్నాయని ఏలియన్లు నాకు స్పష్టంగా చెప్పాయని అలెక్స్ అంటున్నారు. బాలియన్లో 1960వ దశకంలో అమ్మమ్మ ఇంట్లో దాగుడుమూతల గేమ్ ఆడుకుంటూ ఉండగా ఒక చీకటి గదిలోకి వెళ్లి దాక్కున్నప్పుడు కూడా ఏలియన్లు కనిపించారని ఆయన పేర్కొన్నారు. ఏలియన్స్ కు సంబంధించిన అవశేషాలను త్వరలోనే ఏదో ఒక చోట మనుషులకు లభించడం ఖాయమని అలెక్స్ అభిప్రాయపడ్డారు. తాను కలిసిన ఏలియన్స్ ఆండ్రోమిడా గెలాక్సీ నుంచి వచ్చినట్టు వారి మాటలతో గుర్తించారు. ఆండ్రోమిడా అన్న గెలాక్సీ గురించి శాస్త్రవేత్తలకు తెలుసు. ఇది 5 నుంచి 10 బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడినట్టు పరిశోధనలు చెప్తున్నాయి. 2018లో జరిగిన ఓ పరిశోధనల్లో హాబుల్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన ఓ 2 సమాంతర గెలాక్సీలు ఒకదాని చుట్టూ మరొకటిగా తిరుగుతూ పరస్పరం కలిసిపోయి 2 నుంచి 3 బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆండ్రోమిడా గెలాక్సీ ఏర్పడిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే అంతరిక్షంలో మనకు విశ్వాంతరాల్లో జరిగే విషయాలు శాశ్వతమని చెప్పడానికి వీలు ఉండదు. కంటికి కనిపించే దృశ్యం తాలూకు కాంతికి మూలాలు ఇప్పటికీ ఉన్నాయా అన్నది అనుమానంగానే ఉంటుంది. మనం నివసించే మిల్కీవే గెలాక్సీలో
ఇప్పటికీ జరిగిన పరిశోధనల మేరకు 200 నుంచి 400 మిలియన్ నక్షత్రాలు ఉంటాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కానీ అలెక్స్ గ్రహాంతర వాసులతో ముచ్చటించిన వివరాలను బట్టి ఆండ్రోమిడా గెలాక్సీలో 1 ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఆండ్రోమిడాను భూమితో పోల్చితే ఇటీవల ఫ్రెంచ్, చైనా ఆస్ట్రోనామర్స్ చేసిన రీసెంట్ స్టడీ నేపథ్యంలో ఈ ఆండ్రోమిడా స్పైరల్ గెలాక్సీ 3 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. దీన్ని బట్టి మనం నివసించే భూమి ఉండే సౌర కుటుంబం దానికన్నా పురాతనమైందన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే విశ్వాంతరాల గురించి మనకు తెలిసింది చాలా స్వల్పమేనని అలెక్స్ చెప్తున్నారు. తాను కలిసిన ఏలియన్స్ ఉపయోగిస్తున్న స్పేస్ షిప్ చాలా పెద్దదని అంటున్నారు. అది ఎంత పెద్దదంటే అందులోనే దాదాపు 900 మైళ్ల విస్తీర్ణం కలుగుందని అంటున్నారు. తమలాంటి ఏలియన్స్ బుద్ధిజీవులు విశ్వంలో కోట్లాదిగా ఉన్నారని తెలిపారు. వారంతా కోట్లాది ఏళ్లుగా చాలా గ్రహాలపై స్థిరపడున్నారన్నారు. వారు భూమి గురించి తెలుసుకుని త్వరలో మనుషులతో కాంటాక్ట్ కు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక ఆండ్రోమిడా గెలాక్సీలో వీరు నివసించే గ్రహంపైకి మనం కూడా వెళ్లాలని అనుకున్నా ఇప్పుడు మనకు తెలిసిన టెక్నాలజీలతో అది అసాధ్యమేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఆండ్రోమిడా ఉంది. మనం ఇంకా లైట్ స్పీడ్ తో ప్రయాణించే వాహనాలు కనుగొనలేదు. పోనీ అంత స్పీడ్ ను సాధించినా అక్కడికి చేరేందుకు కోట్లాది సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అది ఈ రోజుకు అసాధ్యమేనని చెప్పాలి. ఇందుకే అలెక్స్ కొలియర్ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే మనుషులు త్వరలోనే ఏలియన్స్ ని కలవబోతున్నారు. అది తాను ఏలియన్స్ తో మాటల సందర్భంగా తెలుసుకున్నానని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ ఫీలింగ్ మాత్రం అద్భుతం అంటున్నారు ఏలియన్స్ అస్తిత్వం పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు. వారు తనను 1980లోనే పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించారని, చివరకు తనను వారు తమ యుఎఫ్ఓలోకి చేర్చేదాకా తనెలా అక్కడికి చేరుకున్నానో కూడా తెలియదన్నారు. తన తలకు ఓ ప్రత్యేకమైన బెల్ట్ ధరింప చేయడంతో వారితో మాటలు కలపడం, భావాలు కమ్యూనికేట్ చేయడం సాధ్యమైందని అన్నారు. ఆ చీకటి గదిలో ఇద్దరు ఏలియన్స్ తనతో అన్ని విషయాలు మాట్లాడారని అన్నారు. ఇప్పుడు భూమిపై నివసిస్తున్న మనుషులు మాత్రమే బొమ్మలతో కూడిన కాగితపు డబ్బు చెలామణి చేస్తున్నారని, ఒకరినొకరు చంపుకుంటున్నారని అన్నారు. విశ్వాంతరాల నుంచి వచ్చిన వారేనని ఏలియన్స్ చెప్పారు. మనుషులంతా అక్కడి వారి విశ్వాంతరాల్లోని ఏలియన్స్ సంతానాలేనని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు 2 రోజుల క్రితం ట్రెండ్ అవుతున్న ఈ స్టోరీకి కారకుడైన అలెక్స్ కొలియర్ తాను రిటైర్ అయిన తర్వాత 2007లో ఈ విషయంపై ప్రకటన చేశారు. ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో తాను యుఎఫ్ఓలో గడిపిన 92 రోజుల అనుభవాలన్నింటినీ వెల్లడించారు. కానీ వాటిని ఎవరూ నమ్మకపోవడంతో అలా ఉండిపోయారు. నిజానికి మనమంతా ఒక డైమెన్షన్ లో జీవించే ప్రపంచంలో ఉన్నామని, విశ్వంలో ఇంకా అనేక డైమెన్షన్లు ఉన్నాయని చెప్పడం శాస్త్రజ్ఞుల మెదళ్లకు పని కల్పించినట్టయింది.